Welcome back to our channel Code with Jalandhar. Thank you so much for watching this video. మనం లైక్ డిఎస్సి సిరీస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. ఇదేంటిదంటే డిఎస్ఏ కోడింగ్ పార్ట్. ఓకేనా? సో టుడే టాపిక్ ఇస్ ద అరేస్ అండ్ ద లీనియర్ సర్చ్. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ సర్చింగ్ అండ్ సార్టింగ్స్. ఒకవేళ మీకు గనక ఒక ఒక అరే ఇచ్చేసి అన్సార్టెడ్ అరే ఇచ్చేసి అందులో నుంచి ఏదైనా ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే we need to choose the we need to follow the this linear search only. If they will give the sorted array and if they will tell to find any the target value, then we have to choose the binary search. Okay, so this is one of the most basic DSA concept, but many students fail in the interview because they don't explain it properly. Today we will understand the arrays and the basic of the linear search using the Python coding. Okay, so don't skip this video, watch till the end. It's very important video and I'm targeting the placement. That's it. Okay, so first, what is an array? Array అంటే ఏంటిది? మనకు మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవాలి. దోస్ ఆర్ బిలాంగ్స్ టు ద సేమ్ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ గా అన్ని నేను ఇంటీజర్స్ స్టోర్ చేసుకోవాలి, ఆర్ ఎల్స్ అన్ని నేను లైక్ స్ట్రింగ్స్ స్టోర్ చేసుకోవాలి, ఆర్ ఎల్స్ అన్ని నేను క్యారెక్టర్ స్టోర్ చేసుకోవాలి. అలాంటప్పుడు నేను ఒక అరేస్ ని యూజ్ చేసుకుంటాను. ఓకేనా? అరేస్ ఇదే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ ఇన్ ఏ కంటిన్యూస్ మెమరీ లొకేషన్. అంటే ఫస్ట్ మెమరీ ఉంది కదా, దాని నెక్స్ట్ మెమరీ ఏ మెమరీ లొకేషన్స్లోనే స్టోర్ చేసుకుంటుంది. అంతేగాని ఇక్కడ ఒక ప్లేస్లో స్టోర్ చేసుకొని మళ్ళీ వేరే ఎక్కడో ప్లేస్లో స్టోర్ చేసుకోదు. కంటిన్యూస్ మెమరీ లొకేషన్లోనే స్టోర్ చేసుకుంటుంది. అండ్ వీ కెన్ యాక్సెస్ ద లైక్ ఎలిమెంట్స్ వెరీ ఈజీలీ బై యూజింగ్ ద ఇండెక్స్ వాల్యూస్. సో అరేస్లో కానీ స్ట్రింగ్స్లో కానీ మనం ఏదైనా ఒక వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి వీ హ్యావ్ ద index values, index numbers. The index number starts from the 0 and ends at the n-1, the length -1, or else మనకు లెఫ్ట్ సైడ్ మనకు రైట్ సైడ్ నుంచి అంటే -1 నుంచి వెళ్ళి 0 -1 -2 ఇలా స్టార్ట్ అవుతుంది. అదే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే 0 1 2 3 అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక అరే తీసుకుంటున్నాను ఇక్కడ. సో అరే ఈక్వల్స్ టు 1 2 3. ఓకేనా? 1 2 3 4 తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఇంటీజర్ వాల్యూస్ కంటిన్యూస్ ఇంటీజర్ వాల్యూస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు పైథాన్లో మనం అరేస్ మనం యూజ్ చేసుకోవాలంటే అరేస్ ఉంటుంది అండ్ అక్కడ లిస్ట్ అని చెప్పి కూడా ఉంటుంది. సో తర్వాత ద టార్గెట్ వాల్యూ లెట్స్ టేక్ ద 2, లెట్స్ టేక్ ద 3. నౌ ఐ వాంట్ టు ప్రింట్ ద ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ఫర్ దిస్ టార్గెట్ వాల్యూ. సో లెట్స్ రైట్ ఇట్ ఇన్ ద డెఫ్. ఫంక్షన్ నేమ్ వచ్చేసి నేను అరే అని చెప్పి తీసుకుంటున్నాను బై పాసింగ్ ద అరే కామా టార్గెట్ వాల్యూ. ఓకేనా? సో టీ ఫర్ ద టార్గెట్ వాల్యూ. నౌ ఐ వాంట్ టు లైక్ ద రైట్. సో ఐఎమ్ డూయింగ్ ద లీనియర్ సర్చ్, రైట్? సో లీనియర్ సర్చ్ అంటే తెలుసు కదా, అంటే ఒక వాల్యూ అంటే 0th ఇండెక్స్లో నుంచి వెళ్ళి నేను n-1 లెంత్ -1 వరకు వెళ్ళి అందులో ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ 0 ఇండెక్స్ వాల్యూ ఆ వాల్యూ తీసుకొని అది నాకు టార్గెట్ వాల్యూ కదని చెప్పి చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, దెన్ ఐ హ్యావ్ టు చూస్ ద నెక్స్ట్ ఇండెక్స్ నెంబర్. అంటే నాకు ఇండెక్స్ నెంబర్ నాకు మూవ్ అవుతూ ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ నేను ఒకటే పనిని నేను రిపీటెడ్గా చేస్తున్నాను. అంటే ఫస్ట్ వాల్యూ తీసుకోవడం చెక్ చేసుకోవడం, మళ్ళీ సెకండ్ వాల్యూ తీసుకోవడం చెక్ చేసుకోవడం, మళ్ళీ థర్డ్ వాల్యూ తీసుకోవడం చెక్ చేసుకోవడం. ఇక్కడ నాకు రిపీటెడ్గా వర్క్ జరుగుతుంది కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ద లూప్స్. బట్ ఏ లూప్ యూజ్ చేయాలి సార్ అంటే మనం ఫర్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే హియర్ ఐ నో ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. సో సైజ్ అనేది నాకు తెలుసు కదా, ఇక్కడ సైజ్ ఎంత నాకు 4 ఉంది నాకు సైజు. కాబట్టి ఇటరేషన్స్ కూడా నాకు ఎన్ని అవుతాయి 4 అవుతుంది. కాబట్టి ఇక్కడ నాకు ఇటరేషన్ నాకు ముందే తెలుస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఫర్ లూప్ని నేను యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఐ ఇన్ అరే అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకేనా? ఇఫ్ ఐ డబల్ ఈక్వల్స్ టు ద టార్గెట్, ఐ అనేది నాకు టార్గెట్ అవుతే బట్ ఐ నీడ్ ద ఇండెక్స్ నెంబర్స్, రైట్? ఫర్ ఐ ఇన్ రేంజ్ తీసుకోవచ్చు, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అరేస్. సో నేను ఇక్కడ లెంత్ ఆఫ్ ద అరే తీసుకుంటున్నాను. సో లెంత్ ఆఫ్ ద అరే అంటే ఎంత ఉంటుంది మొత్తం 4 ఉంది కాబట్టి 4 తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఇఫ్ ఐ కాదు నాది ఇక్కడ, ఇది అరే ఆఫ్ ఐ. సో అరే ఆఫ్ ఐ, సో ఐమ్ గివింగ్ ద ఓకే వై తీసేస్తున్నాను. సో array of I, if it is double equals to the t, then print the value, the target value is found at index number comma what is the index number. ఇక్కడ మనకి ఏముంది? I ఉంది కాబట్టి I కావాలి మనకు. ఓకే?
సో మనకి ఇక్కడ ఫంక్షన్ అయి ఇంతే, ఇది ఫంక్షన్ పైథాన్ చాలా ఈజీ ఉంటుంది కాబట్టి నాకు ఒక 3-4 లైన్స్ వచ్చింది. అదే ఒకవేళ నేను కనుక జావాలో రాస్తే ఇదే కోడ్ని ఒక 15-20 లైన్స్లో రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ నాకు ఒకవేళ నాకు అరేస్లో ఆ నెంబర్ లేకుంటే ఏంటి నా సిచ్యువేషన్, కాబట్టి నేను ఎల్స్ తీసుకుంటున్నాను. ఐఎమ్ ప్రింటింగ్ ద ఎల్స్ ద వాల్యూ ఇస్ నాట్ ఫౌండ్, ద వాల్యూ ఇస్ నాట్ ఫౌండ్ అని చెప్పి రాస్తున్నాను, ఆర్ ఎల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పి రాసుకోండి. ఓకేనా. సో ఇక్కడ నాకు ఫంక్షన్ అయిపోయింది. సో నౌ ఐ వాంట్ టు కాల్ ద ఫంక్షన్ బై పాసింగ్ ద వాల్యూస్ అరే, by passing the parameters array comma target value. బట్ ఈ టార్గెట్ వాల్యూస్ అండ్ అరేస్ ఉన్నాయి కదా, ఇది మనకు ఫంక్షన్ లోపల ఉండాలి, బయట ఉండొద్దు. ఓకే, టార్గెట్ వాల్యూ వచ్చింది నాకు. సో అరేని నేను టైప్ చేస్తున్నాను. అరే ఈక్వల్స్ టు ఐఎమ్ టేకింగ్ ద 1 2 3 4 5. ఓకేనా. ద ఫంక్షన్ నేమ్ వచ్చేసి మనకు అరే. సో దిస్ is okay. So now I'm going to print this, run this. So click on run. Let's see the errors. So here I got the error here. ఏం ఎర్రర్ వచ్చింది at the line 10 అట మనకు. లైన్ 10లో ఇండెక్స్ నెంబర్ సో ఇక్కడ లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని చెప్పి వచ్చింది. అంటే మనకు ఇక్కడ ఇండెక్స్ నెంబర్ ఎంత ఉంటుంది, నాకు 0 1 2 3 వరకు ఉంటుంది కదా. సో ఇక్కడ 3 దగ్గర నుంచి నాకు లైక్ దానికంటే ఎక్కువ వెళ్ళిపోతుందట, అంటే 4th లైన్ 4th ఇండెక్స్ 5th ఇండెక్స్ వరకు వెళ్ళిపోతుందట. సో దట్ ఈస్ ద ఎర్రర్ హియర్. ఓకే, సో ఇక్కడ మనకు ఎర్రర్ ఏందో అర్థమైంది కదా మీకు. లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటే మనకి ఇక్కడ ఎంత ఒక 4 వరకు వస్తుంది, 4 మనకు అవుట్పుట్ వచ్చింది. బట్ స్టిల్ అంటే లైక్ అరే నుంచి వెళ్ళి ఇప్పుడు ఇండెక్స్ నెంబర్ ఎంత ఉంది, ఇది 0, ఇది 1 మనకు, ఇది 2, ఇది మనకు 3 ఇండెక్స్ నెంబర్సే కావాలి మనకు 0 నుంచి 3 వరకు. బట్ అది ఇంకా ఎక్కువ పోతుందట. సో ఇక్కడ మనం తగ్గించుకోవాలి, అరే ఆఫ్ -1 తీసుకుంటే మనకు క్లియర్ అవుతుంది. సో లెట్స్ ట్రై టు రన్ దిస్ నౌ. సో మనకు ఎర్రర్ పోయింది, బట్ దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ అవుట్పుట్. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ వన్నే నాకు వచ్చింది, ద వాల్యూ నాట్ ఫౌండ్, ద వాల్యూ నాట్ ఫౌండ్, ద టార్గెట్ వాల్యూ ఫౌండ్ అట్ ద ఇండెక్స్ నెంబర్ 2 అని చెప్పి వచ్చింది. బట్ నాకు డైరెక్ట్ ఆన్సర్ ఏం కావాలి, ద టార్గెట్ వాల్యూ ఫౌండ్ అట్ ద 2 అని చెప్పి రావాలి. అంటే ఈ ఎల్స్ బ్లాక్ అనేది నేను ఫర్ లూప్ లోపల రాయొద్దు, ఫర్ లూప్ బయట రాసుకోవాలి. ఓకేనా. సో ఫర్ లూప్ బయట రాసుకోవాలి. లెట్స్ ట్రై టు ప్రింట్ దిస్ నౌ. So now let's try to run this. The target value found at index number 2 అని చెప్పి వచ్చింది. బట్ స్టిల్ ఐఎమ్ గెటింగ్ ద ఎల్స్ బ్లాక్ ఈజ్ రన్నింగ్. అంటే ఈ బ్లాక్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి నాకు బయటకు వచ్చి ఎల్స్ బ్లాక్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. లెట్స్ ట్రై టు యాడ్ ద బ్రేక్ స్టేట్మెంట్ హియర్. నౌ ప్రింట్. I got this answer. The target value is found at index number 2. So let's try to print the 30. Let's try to find the 30 value in the array. So now I will get the value is not found. This is the exact program of the linear search. ఓకేనా. సో మీకు ఎర్రర్స్ రానియండి, ప్రాబ్లం లేదు. ఎర్రర్స్ వచ్చిన తర్వాత వాటిని సాల్వ్ చేస్తూ ఉండండి, అప్పుడే మీకు ప్రోగ్రామింగ్ అనేది ఎక్కువ వస్తుంది. లేదు అంటే లైక్ మీరే ఎక్కడైనా చాట్‌జిపిటి కానీ జెమినీ కానీ ఎక్కడైనా చూసి నేర్చుకుంటే ఆ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తుంది, కాబట్టి మన డైరెక్ట్గా రాదు అది. సో ప్రాపర్గా నేర్చుకోండి. ఓకేనా. ఎర్రర్స్ రావాలి, ఎర్రర్స్ రానియండి. ఓకేనా. సో ప్రాబ్లం లేదు, బట్ ఎర్రర్స్ని సాల్వ్ చేసేదాన్ని లైక్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద లీనియర్ సెర్చ్. ఓకేనా. సో దీనికి లీనియర్ సెర్చ్కి మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బెస్ట్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనకు ఆర్డర్ ఆఫ్ 1. ఫర్ ఎగ్జాంపుల్గా నాకు ఇక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు టార్గెట్ వాల్యూ 1 అనుకోండి, నాకు ఫస్ట్ ఇటరేషన్లోనే దొరికిపోతుంది వాల్యూ, కాబట్టి నేను దీన్ని ఆర్డర్ ఆఫ్ 1 అని చెప్పి అంటున్నాను. నాకు ఫస్ట్ ఇటరేషన్ అయిపోతుంది, నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, ఫోర్త్ వాల్యూ నాకు కంపేర్ చేసుకోదు, ఎందుకంటే నేను ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ పెట్టాను కాబట్టి. ఓకేనా. సో ద బెస్ట్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనకు ఆర్డర్ ఆఫ్ 1 అండ్ వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ 4 అని చెప్పి సెర్చ్ చేస్తే నాకు ఎన్ని ఇటరేషన్ జరగాలి, 0 1 2 3 4 ఇటరేషన్ జరగాలి. అంటే 4 సైజ్ ఉంది కాబట్టి 4 అంటే n is nothing but the length of the array. లెంత్ ఆఫ్ ద అరే ఎంత నాకు 4 కదా, అంటే n అంటే 4 కదా, కాబట్టి నాకు వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి నాకు
4 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా నాకు ఇక్కడ 40 అని చెప్పి సెర్చ్ చేసినా గానీ 4 ఇటరేషన్సే జరుగుద్దది. ఎందుకంటే 4 కంటే నాకు ఎక్కువ వాల్యూ లేదు కాబట్టి 4 ఇటరేషన్సే జరుగుద్ది. కాబట్టి అది నాకు వర్స్ట్ టైమ్ కాంప్లెక్సిటీ. ఒకవేళ లైక్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి మనకు ఆర్డర్ ఆఫ్ 1 ఉంటది. మీరెప్పుడైనా ఇంటర్వ్యూలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక కోడింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా గానీ, ఒక టాపిక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా గానీ, దాని యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి చెప్పండి. టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఒక డెవలపరు రాస్తారు. ప్రతి ఒక్కరు కోడ్ రాస్తారు గదా! సో, ఒక డెవలపరు ఆ కోడ్‌ని ఎంత తక్కువైతే అన్ని లైన్సే రాయాలి. ఎంత తక్కువ స్పేస్‌లో స్టోర్ అవుతదో అంత తక్కువ స్పేస్‌లోనే అది స్టోర్ అవ్వాలి. అంతేగాని దానికంటే ఎక్కువ ప్లేస్‌లో అది స్టోర్ అవ్వద్దు. ఎక్కువ టైంలో దానికి కంటే ఎక్కువ టైంలో అది రన్ అవ్వద్దు. అది గుడ్ కోడింగ్ కాదు. సో, మనకు అది ఎప్పుడు ప్రాక్టీస్ అవుతదంటే రోజు రోజు మనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ అది కూడా అలవాటవుతది. ఓకేనా? సో, అసలు ఇది మన లీనియర్ సెర్చ్ అసలు ఎప్పుడు యూజ్ చేసుకోవాలి? ఇప్పుడు తెలుసుకున్నాం మనం కోడింగ్ వచ్చింది మనకు. కోడింగ్ ఎలా చేయాలో వచ్చింది. కోడింగ్ అర్థమైంది. అండ్ థియరీ పార్ట్ మనకు ఆ క్లాస్‌లో విన్నాము. బట్ ఇది అసలు ఎప్పుడు యూజ్ చేయాలి మనం? ఓకేనా? సో, ఎప్పుడంటే స్మాల్ డేటా సెట్స్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. అండ్ అన్సార్టెడ్ డేటా ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. నేను స్టార్టింగ్‌లో చెప్పాను గదా! అన్సార్టెడ్ అరే మీకు ఇచ్చి ఏదైనా ఒక టార్గెట్ వాల్యూ ఇచ్చేసి ఈ టార్గెట్ వాల్యూని మనం లైక్ అరేస్‌లో ఫైండ్ ఔట్ చేయండి అని చెప్పి అంటే వి నీడ్ టు యూజ్ ద లీనియర్ సెర్చ్. ఓకేనా? అండ్ ఇది మనకు చాలా సింపుల్‌గా ఇంప్లిమెంటేషన్ అవుతది కాబట్టి దీన్ని మనం యూజ్ చేస్తాం. యాహ్! ఇన్ ద నెక్స్ట్ వీడియో వి విల్ లెర్న్ ద బైనరీ సెర్చ్ అండ్ why it is faster than the linear search. Okay na? So thank you so much for watching this video. We will meet in the next video. Please try to share with your friends, juniors and seniors also. Okay, subscribe to the Code with Jalandhar.